ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇందాక మీరు పొలిటికల్ గురించి మాట్లాడారు కాబట్టి సో దాని మీద రకరకాల కథనాలు అయితే నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. నా షోలో ఏంటంటే పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే ఒక్కొక్క బిజినెస్ మ్యాన్ దాన్ని ఏ విధంగా రియల్ టైంలో కూడా తీసుకుంటారు అనేటువంటిది ఆడియన్స్కి చూపించాలనేది నా పాయింట్. మీకు నచ్చినా నచ్చకపోయినా సార్ నేనైతే దాన్ని ప్లే చేస్తాను. ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది మీరే ఇచ్చేయండి. నేనైతే డిలీట్ చేయను, బట్ ఒకసారి చూపిస్తాను. నో ప్రాబ్లం. మీ మీద ఉండేటువంటి ఒపీనియన్ కొంతమంది ఆడియన్స్కి ఉంటుంది కదా, ఇది దానికి ఎలా ఆన్సర్ చేస్తారో చూద్దాం అనేటువంటిది. సో ఒకసారి చూపిస్తాను సార్. మురళీమోహన్ గారు నమస్తే సార్. ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. చలాకీగా ఇంత యాక్టివ్గా ఉండటం అనేటువంటిది నిజంగా చాలా అభినందనైనటువంటి విషయం. అయితే ఈ బర్త్డే సందర్భంగా చేస్తున్న ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. అదేమిటంటే, ఒక సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సినీ ప్రముఖులందరి సమక్షంలో మిమ్మల్ని ఒక చిన్న అవహేళన చేస్తూ ఒక సందర్భంలో మాట్లాడారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇవ్వండి అని, ఒక 2 ఎకరాల స్థలం ఇవ్వండి అని చెప్పి సినిమా వాళ్ళందరూ రిప్రజెంట్ చేసిన సందర్భంలో మీ మీద ఒక సటైర్ వేసి మిమ్మల్ని చిన్న అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అది నిజంగా ఎందుకు జరిగింది? దాని పట్ల మీ స్పందన ఏంటి? అప్పట్లో ఆ విషయం అందరూ కూడా ఇండస్ట్రీలో మాట్లాడుకోవటం జరిగింది, కానీ ఎప్పుడు కూడాను వివాదాలకు కానీ ఎలాంటి నెగిటివ్ కాంటెక్స్లో మీ పేరు విన్న సందర్భం లేదు. కానీ ఆ సందర్భంలో మాత్రం మిమ్మల్ని గురించి కొంచెం లోగా మాట్లాడుకోవటం వినిపించింది. అప్పటి మీ స్పందన ఏమిటి? ఆ రోజు మీ మానసిక స్థితి ఏంటి? మిమ్మల్ని ఆయన అవమానించారని మీరు ఫీల్ అయ్యారా? నిజంగానే అక్కడ మీకు అవమానం జరిగిందా? ఎందుకంటే అప్పటికే మీరు ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్, మీకు అక్కడికి వెళ్ళి ల్యాండ్ గురించి మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. ఏం జరిగింది? ఆయన అడిగిన క్వశ్చన్కి అప్పటికి నేను మా ప్రెసిడెంట్ అండి. మా కూడా ఒరిజినల్గా అయితే ఇప్పుడు నాకు రియల్ ఎస్టేట్లో ఎట్లా చెప్పానో, మా అసోసియేషన్ కూడా మనం మెడ్రాస్ నుంచి వచ్చేసిన తర్వాత ఎవరి దోవనాళ్ళు అయిపోయాం ఇక్కడ. అవును, మెడ్రాస్లో ఉండగా అందరూ కలివిడిగా ఉండేవాళ్ళం, కలిసేవాళ్ళం, అందరూ ఏదైనా అట్లా చేసుకునేవాళ్ళం. అక్కడ అసోసియేషన్ కూడా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత అసోసియేషన్ లేదు, ఏమీ లేదు. ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఎవరెవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి వచ్చింది అనమాట. అప్పుడు మళ్ళీ మేము ఏదో క్రికెట్ మ్యాచ్ చేయటం కోసం వైజాగ్ వెళ్ళాం. సుబ్రహ్మరెడ్డి గారు తీసుకెళ్ళాడు స్పెషల్ ఫ్లైట్లో. హీరోలు హీరోయిన్లు అందరం కలిసి వెళ్ళాం. పొద్దున్నే అక్కడ దిగాం, ప్లే అయిపోయింది. రాత్రి తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్లో అన్నా నేను, ఓ ప్రపోజల్ అండి, అందరూ ఇక్కడే ఉన్నారు కాబా, మనకి అసోసియేషన్ అనేది లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసాము, ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆర్టిస్టు వస్తున్నాయి, ఆర్టిస్టు ప్రొడ్యూసర్ వస్తున్నాయి, ఆర్టిస్టు బయటతో వస్తున్నాయి. మన అసోసియేషన్ ఉంటే బాగుంటుందండి అన్న. అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. ఓకే, బ్రహ్మాండం ఉన్నారు. అయితే దీని గురించి మనం ఇమ్మీడియట్గా రేపే మీటింగ్, రామనాయుడు గారి షూట్లో నెక్స్ట్ డే మీటింగ్ పెట్టాము. ఆ మీటింగ్లో అసోసియేషన్ పెడదాం అనుకున్నాం. దానికి మా అని పేరు పెట్టడం ఇవన్నీ అయిపోయింది. తెలియదు ఇప్పుడు దానికి చిరంజీవి గారు ప్రెసిడెంట్గా మీరు ఉండాలండి అన్న. ఆయన అలాగే ఉంటాను, నాకు ఇవన్నీ తెలియదు నాకు సరిగ్గా, మీరు సెక్రటరీగా ఉంటే ఉంటానండి అన్నాడు. సరే, నేను సెక్రటరీగా, ఫౌండర్ ప్రెసిడెంట్ అయినా ఫౌండర్ సెక్రటరీగా నేను అసోసియేషన్ స్టార్ట్ చేశాం. మా ఇల్లే ఆఫీసు, ఫిల్మ్ నగర్లో మా ఇంట్లోనే. మా స్టాఫే మాది పనిచేసేవాళ్ళు, దీనికి పనిచేసేవారు. ఇప్పుడు ఏం రూపాయి లేదు. అవును. అసోసియేషన్ ప్రారంభించినప్పుడు ఏముండదు కదా. ఆ టైంలో తర్వాత సక్సెస్ చేసాం. ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్లు పెట్టాం, చాలా ఇది చేసాం, 3-4 కోట్లు సంపాదించాం. అయితే స్థలం లేదు. స్థలం ఉంటే ఆ స్థలంలో మనం ఇది కట్టుకోవచ్చు. మనం ఇక్కడ హైదరాబాద్లో స్థలం కొని కట్టాలంటే మన దగ్గర ఉన్న డబ్బులతో స్థలం కొనటానికే సరిపోతాయి. అప్పుడు రామానాయుడు గారు స్టూడియో పక్కన పద్మాలయకి రామాలయకి మధ్యలో రాబోయే రోజుల్లో సినిమా అవసరాలకి ఏమి ఉంటాయో అని చెప్పి 25 ఎకరాలు అక్కడ పెట్టారు. అది ఓన్లీ సినిమా ఉపయోగాల కోసమని. ఓకే, దాంట్లోంచి 1 ఎకరం ఇవ్వండి మాకు, ఎకరం ఇస్తే మేము ఆఫీస్ కట్టుకుంటాం మా దగ్గర ఉన్న డబ్బులతో అని చెప్పి అడుగుదాలి. అంతకుముందు ముఖ్యమంత్రులు అడిగాం కానీ అది జరగలేదు. తప్పకుండా చేద్దాం అన్నారు కానీ ఎవరు ఇవ్వలే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ అందరూ కలిసి వెళ్దాం. జనరల్గా ఏంటంటే ఏ ముఖ్యమంత్రి కొత్తగా వచ్చినా ఆర్టిస్టులు అందరూ కలిసి బొకే తీసుకెళ్ళి ఇచ్చి అక్కడ వాళ్ళని అభినందించి, ఇదేండి మాకు ఈ అవసరం అండి అని మనం చెప్పాలన్నమాట. అది చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఏమండి ఈసారి నేను రాను, మీరు వెళ్ళండి. నేను తెలుగుదేశంలో ప్రచారం చేసి ఆయనకి ఎగెనిస్ట్గా ప్రచారం చేశాను, మేము గెలవాలి అని. మేము ఓడిపోయాం, వాళ్ళు గెలిచారు. ఇప్పుడు నేను అక్కడికి వస్తే ఆయన మూడు కూడా మారిపోద్ది, మీరు వెళ్ళండి అన్న. అంటే చిరంజీవి గారు కానీ నాగార్జున వీళ్ళందరూ అభివే మీరు రావాల్సిందే అన్నారు. ఒక కండిషన్ అయితే వస్తారండి, ముందు సీట్లో కూర్చొని నేను లాస్ట్ వెనక సీట్లో కూర్చుంటా, మీరే మాట్లాడండి, మీరే చేయండి, నేను కూడా వచ్చినట్టు ప్రజెంట్ అయినట్టు అంతే. ఆయన నన్ను గమనించారో గమనించారో వదిలేసేయండి.
కామ్గా క్వైట్గా పని అయిపోవటం కావాలి మనకి అని చివరి అక్కడే కూర్చున్నా. అంతా అడిగారు. అయిన తర్వాత సైట్ కావాలని అడిగారు. అడగానే చాలా వ్యంగ్యంగా ఒక మాట అన్నారు ఆయన. మురళీమోహన్ని మీరు వెంటబెట్టి తీసుకొచ్చారు, ఆయన రియల్ ఎస్టేట్లో బోల్డ్ వ్యాపారం చేస్తున్నాడు, ఇక్కడున్న మీ అందరికి కూడా సైట్లు ఇవ్వాలంటే కూడా ఇవ్వగలిగిన కెపాసిటీ ఉంది, అతను పెట్టుకొని నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్నాడు. ఇది నిజంగా నన్ను పొగట్టానికి అన్నాడా, హేళన చేయడానికి వెళ్ళాడు అనేది నాకు అర్థం కాల. మా వాళ్ళిద్దరు చాలా ఫీల్ అయిపోయారు ఆ మాట అన్నందుకు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అయిపోయింది. ఇక బయలుదేరుతా ఉన్నాం. ఆయన వెళ్ళిపోతాంటే సార్ ఒక్క నిమిషం అండి అన్న. ఏంటి అన్నాడు. మా హీరోలు అందరూ వచ్చారు కదండి, ఒక ఫోటో దిగుదామండి అన్న. టైం లేదు అని వెళ్ళిపోయారు. ఇంతమంది హీరోలు వచ్చి ఫోటో హీరోలతో కలిపి మీతో ఫోటో దిగుదామండి. ఎవరెవరు వెళ్ళారు సార్ అప్పుడు? అందరూ వెళ్ళాం. చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు అందరూ వెళ్ళాం. నాగేశ్వరరావు గారు అందరం ఫోటో అడిగితే ఆయన టైం లేదని వెళ్ళిపోయాడు. టైం ఉండకపోవచ్చు, ముఖ్యమంత్రి అయినోడికి చాలా పనులు ఉంటాయి కాదని, కానీ ఎంతసేపు పడుతుంది ఒక్క ఫోటో? నాట్ ఈవెన్ 3 minutes, నాట్ ఈవెన్ 1 minute. ఎంతసేపు? ఒకసారి అలా అందరూ కూర్చుంటే ఒక ఫోటో తీస్తే అయిపోద్ది. లాంగ్ లైఫ్. చాలా రోజుల తర్వాత కూడా మీరు చెప్పుకుంటా కదా ముఖ్యమంత్రి గారితో మేము తీసుకున్న ఫోటో అని. మీ మానసిక స్థితి ఏంటి సార్ అప్పుడు? దాన్ని ఏ విధంగా తీసుకున్నారు మీరు? ఆయన అలాంటిది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అది ముందు వస్తుంది అనుకున్నా కానీ ఆఖరిలో వచ్చింది అది. అయినా నేను ప్రిపేర్డ్గా ఉన్నాను కాబట్టి దానికి నేనేం బాధపడలేదు. సహజం అది. నేను అపోజిషన్ పార్టీ వాడిని, ఆ పార్టీ కాదు. అందుకని నాకు పని జరగదేమో, నేను వస్తే పని జరగదేమో అని చెప్పి వాళ్ళు రావద్దు, నేను రాను మీరు వెళ్ళండి అన్న. వాళ్ళు తీసుకెళ్ళారు. ఆ మాట అన్నారు కానీ దాన్ని నేను కూడా లైట్గానే తీసుకున్నాను. దాని గురించి పెద్ద వర్రీ అయిపోవాలి. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి సార్ రాజశేఖర రెడ్డి గారి మీద? ఈజ్ అ గుడ్ లీడర్ అండి, వెరీ గుడ్ లీడర్. అంటే కార్యకర్తలను ఎలా చూసుకోవాలి అవన్నీ చాలా బాగా చూసాడు. మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే వెరీ గుడ్ చీఫ్ మినిస్టర్ అండి. ఇక మన చుట్టూ ఉన్నాళ్ళు చూసుకోవాలి, ఇది అది అనేది ఉండదు. ఇక ఎంతసేపు ఎంత అద్భుతంగా దీన్ని డెవలప్ చేయాలి అని చూసుకోవటం, అది కళ్ళు మూసుకొని ఆ పని చేయటమే తప్ప మన చుట్టూ వీళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ బాగోగులు మనం చూడాలి, వీళ్ళందరూ సమస్యలు చూడాలి అని ఆయన పట్టించుకునేవారు కాదు. రాజశేఖర రెడ్డి గారు అవి బాగా పట్టించుకునేవారు. ప్రభు గారు ఇంకొక క్వశ్చన్ కూడా అడగటం జరిగిందండి, ఇంకో బయట కూడా ఉంది. ప్రభు గారు అడగండి. ఎన్టీ రామారావు గారి అభిమానిగా, ఆయన ఆరాధకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు తప్ప మీకంటూ రాజకీయాల పట్ల వ్యక్తిగతమైనటువంటి ఎజెండా ఏమీ లేదన్న విషయం గతంలో మీరు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అవునండి. అంతగా ఆయన అభిమానించే మీరు ఆయన పదవీ చ్యుతి పొందినప్పుడు, ఆయన అధికారాన్ని కోల్పోయినప్పుడు జరిగినటువంటి సంఘటనలు మీరు ఆయన పక్షాన కాకుండా చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉన్నారు. మీరు నిజంగా ఏ పక్షాన ఉన్నారనేటువంటిది ఇప్పటికీ సందిగ్ధమే. ప్రతి ఒక్కళ్ళు అనుకోవటం ఆ రోజున చంద్రబాబు నాయుడు పక్షాన ఉన్నారనే అనుకుంటున్నారు. నిజంగా ఆనాటి ఆ సంఘటనని వెన్నుపోటు అని అభివర్ణించడం, వెన్నుపోటుగా చరిత్రలో రాజకీయ చరిత్రలో అదొక సంఘటనగా, మర్చిపోలేని సంఘటనగా నిలబడిపోయింది. ఆ కుటుంబంతో విశేషమైన అనుబంధం కలిగిన మీరు, మిగతా కుటుంబ సభ్యులందరితోటి కూడా మీకు చక్కని అనుబంధం ఉంది. ఆ సంఘటన నిజంగా వెన్నుపోటు అంటారా, అదే అది ఒక రాజకీయ పరంగా తీసుకున్నటువంటి ఒక అనివార్యమైన చర్యగా మీరు అనుకుంటారా? దాన్ని మీరు ఎలా వివరణిస్తారు? అప్పటి మీ స్టాండ్ ఏమిటి సార్? ఇందులో అంటే పొలిటికల్ ఎజెండాతో కూడుకున్నటువంటి స్ట్రైట్ క్వశ్చన్ ఆయన అడగటం జరిగింది ప్రభు గారు. అంటే ఆ రోజుల్లో మీరు ఆయనతో పాటు ఉన్నారు, కానీ జరిగిన పరిణామాలను బట్టి ఆయన పక్కన మీరు ఉండాల్సిందే పోయి, సో అందులో మీరు భాగంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా అనేటువంటి విషయాన్ని, అంటే వెన్నుపోటు అనేటువంటి దాన్ని ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి మీరేం ఆన్సర్ చేస్తారు? అంటే యాక్చువల్గా ఆ సంఘటన ఆ రోజున జరగకుండా ఉండటం కోసం ఆ రాత్రి అంతా తాపత్రయపడే వాళ్ళలో నేను కూడా ఒకటండి. ఆ విభజన జరగకూడదు అనేది. దానికి కారణం ఏంటిదని అందరికీ తెలుసు, ప్రజలకి వాళ్ళు కొత్తగా చెప్పకర్లా. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ పార్టీని హ్యాండ్ ఓవర్ చేసేసుకొని మొత్తం ఆయన చేతిలో ఉండాలన్నట్టుగా అయిపోయి చాలా కార్యక్రమాలు జరిగినాయి. అది నాయకులకి అందరికీ కూడా నచ్చల. ఏమండి, మీ భార్యగా మేము అందరం ఆవిడని గౌరవిస్తాం, కానీ ఇంటి వరకు పరిమితం అవ్వమనండి ఆవిడని. ఆవిడ రాజకీయాల్లోకి వచ్చేసి ఇంటర్ఫీర్ అయిపోతానే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వెళ్ళి చెప్తే ఆయన ఒప్పుకోలే. కన్విన్స్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. ఎంత ట్రై చేసినా అసలు వినలే ఆయన. అమరావతి పట్టితే మంకు పట్టులాగా పట్టేస్తారు అట్లా. ఏమైనా సరే ఆవిడ చెప్పినట్టే వినాలి మీరు అందరూ అన్న లెవెల్లో మాట్లాడారు. దానికి వీళ్ళు ఇష్టపడక అప్పుడు ఒకటి ఆలోచించారు వాళ్ళు, పార్టీని రక్షించుకోవటం అవసరమా కాదా? పార్టీని రక్షించుకోవాలి అంటే ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళి చేయాలి.
పార్టీ ఏమైతే పోతుంది ఆయన మీద గౌరవం కాబట్టి ఆయన్నే చూసుకోవాలంటే పార్టీ ఉండదు. ఇంకో 6 నెలలు పార్టీ మూతపడిపోతుంది. అదే విధంగా జరిగితే అప్పుడు అన్నీ కూడా ఆలోచించి వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాత్రి తెల్లవారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, రామారావు గారి దగ్గరికి, అలాగే లక్ష్మీపార్వతి గారి దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి చాలా ట్రై చేశాడు. సక్సెస్ కాలేదు. అది కాలేకపోయేటప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇక నా అక్కడే ఉన్నాం నైట్. రామారావుకి తెలిస్తే, ఈ వార్త తెలిస్తే ఏమో ఆయనకి అప్పటికే హార్ట్ ఆపరేషన్ చేస్తుంది. బాలకృష్ణ గారిని వాళ్ళందరూ కూడా వచ్చి, బాబు మీరు ఉండండి, మీరే వెళ్ళి చెప్పాలి, ఇది మేము వెళ్ళి చెప్పడం బాగోదు, పెద్ద ఆయన దించేశారు. అప్పుడు లీడర్గా ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం కూడా జరిగిపోయింది. పొద్దున్నే ఈయనకి చెప్పాలి, ఆయన ఎందుకైనా మంచిది కేర్ తీసుకోవాలని చెప్పి మన కేర్ హాస్పిటల్ సోమరాజు గారిని, వాళ్ళ అసిస్టెంట్స్ని, సార్ ఇది పరిస్థితి, మీరు రాత్రికి వచ్చేసి మీరు ఇక్కడ పడుకోండి, ఇక్కడ అరేంజ్ చేస్తాను రూమ్లో. రామారావు గారు ఈ షాక్ విన్న తర్వాత, ఈ వార్త విన్న తర్వాత ఏం షాక్ అవుతాడో ఏమవుద్దో తెలియదు, మీరు ఉంటే మంచిది అని చెప్పి వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టి అన్నీ చేసాం. ఆయన వెళ్ళి బాలకృష్ణ వెళ్ళగానే, ఏం బ్రదర్ ఏంటి ఇంత పొద్దునే వచ్చారు, ఏమిటి ఏంటి అన్నాడు. అంటే అదే లేదు, ఏం లేదన్నా, అది ఇది అని చెప్పి ఇలా జరిగిందని చెప్పాడు ఆయన. చెప్పగానే చాలా లైట్గా తీసుకుని, ఇట్స్ ఆల్ రైట్, ఏముంది అది రాజకీయం, ఇట్స్ ఆల్ రైట్ అన్నారు. అంత తేలిక తీసుకున్నారు. మేమందరం చూసాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు అనుకున్నాం. పొద్దున్నే కాఫీలు ఇచ్చారు, కాఫీలు తాగుతున్నాం. ఈ లోపల అడ్వకేట్ జనరల్ వచ్చాడు. వచ్చేసి ఆయన పక్కన కుర్చీలా కొంచెం చెవులో ఏదో చెప్తున్నాడు. చెప్తా అంటే ఎస్ కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్ అంటాడు. ఏమిటి ఇది మాకు అర్థం కాలే. ఫైనల్గా ఏంటంటే ఆ రోజున గవర్నమెంట్ని అబాలిష్ చేసేద్దాం అనుకున్నారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొచ్చేసి ఈ మినిస్టర్ మొత్తం చేయటానికి ఇస్తే అప్పుడు ఏం చేయాలో తెలియదు. సరే ఎవరికి ఈయన దగ్గర ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారా, ఆయన దగ్గర ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు, దాని మీద ఇది వచ్చింది. వచ్చాక గవర్నర్ పిలిచారనమాట. గవర్నర్ పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆయన నన్ను కూడా, మీరు కూడా రండి మురళీమోహన్ గారు అన్నారు. ఆ బస్సులో ఎక్కాం. బస్సులో నేను ఆయన పక్కనే కూర్చున్నాం. మిగిలిన ఎమ్మెల్యేలందరూ 2-3 బస్సుల్లో ఎక్కారు. పబ్లిక్ గార్డెన్స్ అవన్నీ దాటి అట్లా వెళ్తూ ఉండగా అందరూ కూడా చేతులు ఊపుతున్నారు బస్సుల్లో వాళ్ళు చూసి. మురళీమోహన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఉన్నారు, మురళీమోహన్ గారు ఇదే మనకు సైన్, మనం చేసింది తప్పు అని అడిగితే ఈ పాటికి రాళ్ళు వేసి కొట్టేవారు మన అందరినీ కూడా. వాళ్ళు ఎవరో రాళ్ళు వేసి కొట్టకుండా చేతులు ఊపుతున్నారంటే మీరు చేసింది ఒప్పుకున్నాం, మేము ఇది చేసింది కరెక్టే అని అనుకున్నారు కాబట్టి మనకి చేశారు అన్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళాక బల నిరూపణ అయింది. బల నిరూపణలో ఈయన వచ్చారు, నిశ్చయారు. అందుకని పార్టీ పరంగా ఆలోచించాను, కానీ అక్కడ నేను పార్టీని నిలబెట్టుకోవాలి. ఆ పార్టీని అలాగే ఉంటే 6 నెలల్లో పార్టీ ఖాళీ మూసేయాలి. ఆ ఇన్సిడెంట్ తర్వాత రామారావు గారితో మీరు చాలాసార్లు వెళ్ళాను, మాట్లాడేవారు. అయినా ఏమనలేదా సార్ అసలు, ఎందుకు ఇలా చేశారు ఏంటి? అదే నేను నైట్ ట్రై చేశాను చాలా. ఆయన కాకపోతే ఏంటంటే ఆయన పడుకున్నారని చెప్పి ఆయన్ని మేము చెప్పదలుచుకుని చెప్పనివ్వాలి ఆవిడ, లక్ష్మీపార్వతి గారు. ఆయన పడుకున్నారు, లేపితే కుదరదు అండి. ఆవిడ ఇంటర్ఫియరెన్స్ లేదో ఉండకూడదని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టారండి. ఆవిడ మీ భార్యగా మేము గౌరవిస్తాం అన్ని రకాలుగా, కానీ పాలిటిక్స్లో ఆవిడ ఎంటర్ కాకూడదు, ఆవిడ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. ఓకే, సరే ఆవిడేమో చెప్పిందంటే తర్వాత నేను వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను, వచ్చేమనండి అనేది చెప్పింది ఆవిడ. ఆ మాట మీరు చెప్తే ఎట్లాగండి, ఆయన చెప్పాలి కదా, రామారావు చెప్పాలి కానీ మీరు చెప్తే ఎట్లా అండి? ఎవరు చెప్పారు మీకు అంటే లక్ష్మీపార్వతి గారు చెప్పారంటే వాళ్ళు నమ్ముతారా? రామారావు చెప్పారంటే నమ్ముతారు. సో అందరి మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి, దెబ్బతిని ఉంది. అది అట్లా జరిగింది. తప్పలేదంటే నాకేం అప్పటికి రాజకీయాల్లో నేను లేను. పార్టీ కార్యకర్తగా, పార్టీ ప్రచార కార్యకర్తగా ప్రచారం చేయటాలు వాటి గురించే తప్ప నాకేం ఎమ్మెల్యే పదవి కానీ ఇంకోటి కానీ అందులో వెళ్ళాలని ఉండకూడదని లేదు అసలు. అంతే, పార్టీని రక్షించుకోవాలనేది ఆలోచన నాకు, అంతే. అదే సార్, పార్టీని ఆయన కాబట్టే రక్షించుకోగలిగాం. ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ ఇలా ఉందంటే దానికి ఆ రోజున వచ్చిన స్ప్లిట్లో తప్పనిసరి ఒక రైట్ టర్న్ తీసుకున్నారు. అది వెనుపోటు కదా, అది పార్టీ పరిరక్షణ కోసం చేసిన ప్రయత్నం, అంతే. కుటుంబ సభ్యులంతా ఇటువైపు ఉన్నారు కాబట్టి ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.